సామాజిక వర్గాల సమన్యాయమే వైసీపీ పార్టీ ధ్యేయమని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. అబద్ధం ముందు పుట్టి చంద్రబాబు తర్వాత పుట్టారని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చాలా మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి ఒక దుర్మార్గుడిని నమ్మి మోసపోతున్నారని విమర్శించారు. పవన్ కళ్యాణ్ లాంటి వలస వచ్చి వెళ్లిపోయే సినిమా నటులకు ఓటు వేసి వృధా చేసుకోరాదని చెప్పారు. జనసేన తరపున పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉండరని, అటువంటి వ్యక్తికి ఓటు వేయటం వల్ల ఉపయోగం ఉండదన్నారు లక్ష్మీ పార్వతి. ఓం నమః శివాయ. ఈ పేద వర్గాల కోసం అందులో కాపు వర్గం కూడా ఉన్నారు కదండి. కాపుల్లో పేదలు ఆ పథకాలన్నీ పొందుతూనే ఉన్నారు. అది కాక కాపు కార్పొరేషన్ కాపులు మోసం చేసింది ఎవరు? ఒకసారి పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పండి, ఎవరండి మోసం చేసింది? కాపులకి రిజర్వేషన్స్ అని చెప్పి పెద్ద మోసం చేసి తర్వాత చేతులు ఎత్తేసి వెళ్ళిపోయినటువంటి చంద్రబాబు నాయుడు. కానీ అది మనం చేయలేము, అది మన చేతిలో లేదు, అది సెంట్రల్ గవర్నమెంట్ పైగా దానికి మళ్ళీ మార్చాల్సి ఉంటుంది అని చెప్పినటువంటి వ్యక్తి, ఇంత నిజాయితీగా చెప్పిన వ్యక్తి ఏమో జగన్మోహన్ రెడ్డి గారు. అయినా సరే కాపు సంఘాన్ని ఆదుకోవాలని కార్పొరేషన్కి అధిక శాతం ఈ టైంలో 500 కోట్లు కూడా ఇవ్వలేదు. జగన్ గారు వచ్చాక 5,000 కోట్ల రూపాయలు వాళ్ళకి అందించారు. ఇప్పుడు ఇంకా పెంచారు వాళ్ళు. అలాగే కాపు మహిళలకి డబ్బు పెంచారు. ఇన్ని విధాలు ప్రతి కుటుంబంలో కూడా జగన్ వల్ల మంచి జరుగుతుంది కదండి. మరి అలాగే వాలంటీర్ వ్యవస్థ పెట్టి ప్రతి కుటుంబానికి కూడా మేలు చేస్తే అవ్వాతాతలు 66 లక్షల మంది లబ్ధిదారులే ఈ రాష్ట్రంలో పెన్షన్దారులు ఉన్నారు కదా. వాళ్ళందరూ వృద్ధులు, అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు కదా. మానవత్వం ఉన్న మనం మన తల్లిని, మన అమ్మమ్మని వీళ్ళని మనం ఎంత ప్రేమగా చూసుకుంటాము. మరి అలాగ మానవత్వం లేనటువంటి చంద్రబాబు నాయుడు వాలంటీర్ మీద పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మీరు కూడా అతనికి సపోర్ట్ చేస్తే ఇంకా హీనంగా మాట్లాడతారు. ఏం పవన్ కళ్యాణ్ గారు, మీ ఆలోచన ఏమైపోయిందండి? మీ సొంత ఆలోచన మీకు లేదా? ఒక పక్క వాలంటీర్ వ్యవస్థ లేనందువల్ల ఎంతమంది చనిపోయారు? 46 మంది రాష్ట్రంలో వృద్ధులు చనిపోయారే ఎండదెబ్బకి. దీని మీద పశ్చాత్తాపం లేదా? దీనికి కారణం చంద్రబాబే కదా. అతని కుటుంబం లాంటి నిమ్మగడ్డ రమేష్ వల్ల కదా ఇంత జరిగింది. దానికి కనీసం పశ్చాత్తాపం ప్రకటించగా పవన్ కళ్యాణ్ గారు ఇంకా దాన్ని కూడా జగన్ మీద వేసి మీరు నిందిస్తా ఉన్నారే. అసలు ఎక్కడ ఏమైపోయిందో మీ తండ్రి గారు, తల్లి గారు ఇచ్చిన సంస్కారం బాబు. మీరు ఒక్కసారి మీ అన్నగారు అంటే మా అందరికీ ఎంతో గౌరవం. చిరంజీవి గారు మేము కుటుంబంలో చాలా సన్నిహితం. మంచి కుటుంబంలో పుట్టి ఇటువంటి నీచుడు పక్కన చేరారండి బాబు అని చెప్పి మేము బాధపడుతున్నామయ్యా. మీరు ఇక్కడ పోటీ చెయ్యొద్దని మేము అంటలేదు, పోటీ చెయ్యండి. కానీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడం కోసం మీరు పడే తాపత్రయం, వాళ్ళు ఇచ్చినటువంటి ఆస్తినే చదువుతూ ప్రజలకు ఎవరు మేలు చేస్తున్నారు ఆ ముఖ్యమంత్రిని పట్టుకుని నీచమైన వ్యక్తులు. ఆ భాష ఏ భాష చెప్పండి? ఎవరు మామూలు పల్లెటూరు వాళ్ళు కూడా అలాగే మాట్లాడాలి. ఒక ముఖ్యమంత్రి ఆ స్థానానికైనా గౌరవం ఇవ్వాలా? ఆయన సైకో ఎప్పుడయ్యాడో చెప్పండి? సైకో చంద్రబాబు నాయుడా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారా? సైకో అంటే కిల్లరు. సైకో కూడా చిన్న పదం చంద్రబాబు నాయుడు విషయంలో. అతని పరిపాలనలో దాదాపు 2,000 మందిని వైకాపా కార్యకర్తలు హత్య చేయించాడే. ఇంతేందుకు ఇతని మీద హత్యా కేసులు రంగా మొదలుకొని ఎన్నున్నాయండి. ఆఖరి నా భర్త ఎన్టీ రామారావు కూడా ఇతను పరోక్షంగా చంపేశారు. డైరెక్ట్ గా పత్రికతో పడవక్కర్లేదండి. అవమానం చేసి ఆ గుండె ఆగిపోయేటట్టు చేసిన వాడు ఇతను హంతకుడు కాదా? ఇది చేసినవన్నీ మంచి పనులుగా మీకు ఎలా వస్తుందండి? ఒక్క మంచి పని ఏదో చెప్పండి పవన్ గారు మీరు. కాకినాడ